హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్విఎస్ కేక్. పట్టు పురుగులకైతే పెద్దవి అవుతూ ఉంటే ఇలా ఉంటుందండి. ఇంకా ఆకైతే వేయలేదు. ఆకు వేయకుండా ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. ఆకేసిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తానండి. ఇలా అయితే 2 స్టెప్స్ అయితే ఉంటాయండి. ఈ పక్క 6 బెడ్స్ ఉంటాయి, ఇక్కడ 6 బెడ్స్ ఉంటాయండి. మధ్యలో అయితే ఆకు తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మా పని ఆమె అయితే ఆకు ఇచ్చింది కదండి, మా ఆయన తీసి అక్కడ పెట్టుకుంటున్నారండి ఆకు. ఇలా ఇస్తారండి ఆమె ఆకు. ఇలా తీసి పైన చెక్కలు అయితే ఉంటాయండి, ఆ చెక్కల మీద తీసి ఆకు పెట్టుకుంటూ ఉంటారండి. ఒక కట్ట తీసి పైన పెట్టుకోవాలండి, లేకపోతే ఒకటి తీసుకొని ఆకు వేయడానికి వీలవ్వదండి. అదైతే ఆకుల కట్టలనే తీసి పైన పెట్టేసుకున్న తర్వాత అయితే ఆకు ఎలా వేయాలనేది చూపిస్తానండి. చూడండి, ఇలా పైన చెక్కల మీద ఆకు తీసి పెట్టుకుంటామండి. చూడండి, ఖాళీగా ఉన్నప్పుడు పురుగులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఆకు వేస్తే పురుగులు ఎలా ఉంటాయని చూపిస్తానండి. చూడండి, ఆకు అయితే వేస్తూ ఉన్నారండి. ఆకు అలా వేస్తూ ఉన్నామండి. ఒక్కొక్క అంకణం అలా ఉంటుందండి, అలా వేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఆకు అయితే తింటున్నాయండి పురుగులు. చూడండి, ఆకైతే వేసింది అయ్యిందండి, అందుకే అన్నీ చూపిస్తున్నాను. పైన ఒక బెడ్ మాత్రమే ఖాళీగా ఉందండి, మిగతా అన్ని బెడ్లు అయితే బెడ్ చేసేసామండి పురుగులు. చూడండి, అన్ని బెడ్లకి ఆకైతే వేసేసామండి. పైన 3 బెడ్లకి వేసేసాము, కింద 3 బెడ్లు ఉంటాయండి. మొత్తం టోటల్ 6 బెడ్స్ అండి. చూడండి, ఆకైతే వేసింది అయిపోయింది. ఇవి ఇంకా 2-3 రోజులకైతే మాగుళ్ళు అయితే వస్తాయండి. నేత్రికలు అయితే ఎలా కప్పాలనేది చూపిస్తానండి. చూడండి, ఆకేసింది అయితే అయిపోయిందండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదండి. ప్లీజ్ అండి, మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఇలాంటి కట్టలతో అయితే కట్టలు కడతామండి. ఇవేనండి నేత్రికలు ఎలా కప్పాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను.